ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు, 6 మంది పోలీసులు. మొత్తం 9 మందికి ఉరిశిక్ష విధించుకుంటూ తమిళనాడులోని మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేశంలో పెద్ద సంచలనానికి, అతిపెద్ద డిస్కషన్‌కి కారణమైంది. 2020 లాక్‌డౌన్‌లో అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు మొబైల్ షాపు ఓపెన్ చేసి పెట్టారు అని తండ్రి కొడుకులను అరెస్టు చేసిన పోలీసులు చాలా దారుణాతి దారుణంగా హింసించి డిఫైన్ చేయలేని స్థాయిలో ఆ స్టేషన్లో టేబుళ్ళు, లాఠీలకు కూడా రక్తపు మరకలే ఉన్నాయని అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం చాలా కీలకమైంది. ఈ కేసు సిబిఐ విచారించింది. సిబిఐ విచారణ చాలా కీలకమైంది. చివరికి వాళ్ళు రక్తం కారితే పోలీసుల దెబ్బలకు ఆ కారిన రక్తాన్ని కూడా ఆ తండ్రి కొడుకులతోనే తుడిపించారు. చివరికి పోలీసుల హింస పడలేక ఆ తండ్రి కొడుకులు చనిపోయారు. సో ఈ మొబైల్ షాపు అనుమతించిన టైం కన్నా ఎక్కువసేపు నడిపారని కేసు. దారుణంగా హింసించారు. సో సిబిఐ అన్ని సాక్ష్యాలను కోర్టు ముందుంచింది. మదురై కోర్టు తీర్పు వెలువరించుకుంటూ 9 మందికి ఉరిశిక్ష అప్లై చేయాలని చెబుతూ ఈ తీర్పు దేశంలో పోలీసులకి ఒక పాఠం కావాలి అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులే భక్షించడం ఏంటి అని కోర్టు తీవ్రంగా ఈ పోలీసులను మందలించడం కాదు, ఉరిశిక్షే. ఎవరైనా కనుక రక్షణ కోసం పోలీసుల దగ్గరకు వస్తారు, కానీ పోలీసులు శిక్షించడమే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు అని చెప్పి కోర్టు చెప్పింది. ఇది అత్యంత అమానవీయం తండ్రి కొడుకులను హింసించి చంపేయడం అని, దానికి కారణమైన 9 మందిని ఉరిశిక్ష విధించాలి అని. నిజంగా ఒక్కసారిగా జడ్జి మీద ఎక్కడ లేని గౌరవం పెరిగింది. ఆ జడ్జిమెంట్ మొత్తం చదవాలనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో హ్యుమానిటీ మంటగలిసిపోతున్న వేళ, మానవత్వం మంటగలిసిపోతున్న వేళ, హ్యూమన్ రైట్స్ అనేటివి మంటగలిసిపోతున్న వేళ ఇటువంటి తీర్పు వారెవ్వా, ఆ జడ్జి గారు మిమ్మల్ని దేశం మర్చిపోకూడదండి. సీరియస్లీ, క్రిమినల్ జస్టిస్కి, హ్యూమన్ రైట్స్కి ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉండి తీరాలి. మానవ హక్కులే అన్నింటికంటే టాప్ ప్రయారిటీ కావాలి. చిన్న చిన్న కేసుల్లోనే అరెస్టులు చేసి తీవ్రంగా హింసిస్తున్న పోలీసులకి ఇది ఒక గుణపాఠం కావాలి. చట్టాన్ని, కోర్టులను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ చిన్న చిన్న కేసులకి అరెస్టులు అని చెప్పి నడి రోడ్డు మీద నడిపిస్తున్న పోలీసులకి ఇది ఒక గుణపాఠం కావాలి. అల్టిమేట్గా హ్యూమన్ రైట్సే ఏ దేశ వ్యవస్థలైనా కాపాడాల్సింది మానవ హక్కులనే. కానీ ఆశ్చర్యకరంగా పోలీసుల చేతిలోనే మానవ హక్కులు హరించివేయబడుతూ ఉన్నాయి. పోలీసుల చేతిలోనే రక్షించాల్సిన పోలీసులే భక్షకులవుతూ ఉన్నారు. సో నిజంగానే ఈ కోర్టు, మదురై కోర్టు మానవత్వానికి ఊపిరి పోసింది. హ్యూమన్ రైట్స్కి ప్రాణం పోశారు. అల్టిమేట్గా హ్యూమన్ రైట్స్ అసలు వాటి కోసమే వ్యవస్థలు ఉన్నదని చెప్పింది మదురై కోర్టు. ఏది ఏమైనా ఈ తీర్పు మాత్రం ఒక అద్భుతం. సీరియస్లీ ఇది ఒక అద్భుతం. పోలీసుల్లో ఎంత మార్పు రావాలో సూచిస్తున్నటువంటి తీర్పు ఇది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు చేతుల్లోకి తీసుకొని రక్షణ కోసం వచ్చిన వాళ్ళని భక్షిస్తే ఎలా ఉంటుందో నిరూపించిన తీర్పు ఇది. దేశంలో పోలీసులకు గుణపాఠం కావాలి. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించుకుంటూ మదురై కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్.